రక్షకుడు ప్రియకుమ క్రీస్తు పరిశుద్ధమైన నామం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనండి. ప్రభు పరిశుద్ధుడైన క్రీస్తు ఉన్నతమైన నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. మరి డైరెక్ట్గా పాఠంలోకి వెళ్దాం. గత కొన్ని వారాలుగా మనము పరమగీత గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. అలాగే ఈ వారం కూడా పరమగీతంలోని మరికొన్ని ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూద్దాం. పరమగీతము గ్రంథంలో దాగిన క్రీస్తు రాజ్య బోధన అనే పాఠాన్ని మనం ఆలోచించాం. పరమగీతము గ్రంథంలో దాగిన క్రీస్తు రాజ్య బోధన. ముందుగా మనం ఒక వచనాన్ని చదువుకుందాం. పరమగీతం గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. పరమగీతము 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఓకేనండి, చదువు. నీ ఇరుకు చెములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. ఈ పాఠాన్ని మనము ఆలోచన చేద్దామండి. ముందుగా పరమగీతం గ్రంథం ఎవరు రాశారో మనకు తెలుసు. ఎవరండి? సొలొమోను గారు. రాసిందైతే సొలొమోను గారే కానీ రాయించింది మాత్రం దేవుడు అన్న సంగతి మనం మరవకూడదు. ఇకపోతే తన సొంత కవిత్వం కాదు కానీ తన గురించి, తన రాజ్యం గురించి, తన గొప్పతనం గురించి రాసుకున్న పుస్తకం కాదు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాసిన పుస్తకంగా ఈ పరమగీత గ్రంథాన్ని మనం చూడవచ్చు. అందుకే దానికి ఉన్న పేరే పరమగీతము అని అనుకుంటాం. గీతము అనగానే పాట అని మనం విన్నాం. గీతము అంటే పాట, ఆత్మీయ గీతములు అంటాం. అంటే గీతము అంటే పాట అని అంటాం. ఇప్పుడు పరమగీతము అంటే అత్యున్నతమైన పాటన, పరమ అంటే అసలైన నిజమైన పాట. ప్రపంచంలో ఎన్నో పాటలు ఉండొచ్చు. లోకానుసరమైన పాటలు, భక్తి పారవశ్యమైన పాటలు ఎన్నో ఉండొచ్చు. ఆ అన్ని పాటలకు మించిన పాట ఏదైనా ఉంది అంటే అది దేవుడు రాసిన పాట. దేవుడు రాసిన పాట అండి. అందుకే క్రొత్త గీతము దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూసి నాయందు భయభక్తులు కలిగి ఉందురు అనే మాట మన కీర్తన గ్రంథంలో చూస్తాం. క్రొత్త గీతము దేవుడు నా నోట ఉంచాడు అంటే దేవుడే ఒక కొత్త పాటను మన నోటిలో ఉంచాడు అని అంటున్నాడంటే అంటే దేవుని పాట అన్నమాట. మనుషులందరూ రాసిన పాటలు వేరు, దేవుడే రాసిన పాట వేరు. కనుక పరమగీతము అనేది రాసింది ఆయన సొలొమోను గారైనా, రాయించింది మాత్రము దేవుడే. అంటే ఈ పరమగీతం ఎవరి పాట అన్నమాట? దేవుని పాట. ఇది మనం గమనించాం. అందుకే దీన్ని ఏమన్నారంటే పరమగీతము అంటే, పరమ అంటే అర్థం ఏంటంటే
అత్యున్నతమైన పరమ వైద్యుడు అని కూడా మనము సంబోధించుకుంటాం. పరమ వైద్యుడు అంటే ఎవరిని అంటాం పరమ వైద్యుడు అని? వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు. యేసయ్యని కానీ తండ్రిని కానీ పరమ వైద్యుడు అంటాం. ఓకేనా? ఈ సందర్భంలో మనము